అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో 1995లో ప్రారంభించబడిన ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు శాశ్వత ఆదాయాన్ని అందించడానికి రూపొందించబడింది. దాదాపు 3 దశాబ్దాలుగా ఈపీఎస్ కింద కనీస హామీ పెన్షన్ నెలకు ₹1,000 వద్ద నిలిచిపోయింది. కనీసం 10 సంవత్సరాలుగా చందా చేసిన సభ్యులకు 2014లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ సంఖ్యను నిర్ణయించింది. కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాల నుండి పెంపు కోసం నిరంతర డిమాండ్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి సవరణ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. కార్మిక సంఘాలు మరియు పెన్షనర్లు గట్టిగా మరియు స్పష్టంగా చెబుతున్నారు. కనీస పెన్షన్ను నెలకు ₹7,500కి పెంచాలని వారు కోరుకుంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాన్ని భర్తీ చేయడానికి పెన్షన్కు డియర్నెస్ అలవెన్స్ను జోడించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి సంవత్సరాలలో ద్రవ్యోల్బణం పెరిగింది, కాని పెన్షన్ మొత్తం వేగంతో లేదు. చాలా మంది పెన్షనర్లు ప్రాథమిక ఖర్చులను భరించలేక ఇబ్బంది పడుతున్నారు, మరియు ఈపీఎస్ పెన్షనర్లు మరియు ప్రభుత్వ పదవీ విరమణ చేసిన వారి మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈపీఎస్ యొక్క 3వ పక్ష మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖను కోరినప్పుడు ఆశ యొక్క కిరణం కనిపించింది. 30 సంవత్సరాలలో ఇటువంటి బాహ్య సమీక్ష నిర్వహించడం ఇదే మొదటిసారి. 2025 చివరి నాటికి మూల్యాంకనం పూర్తి చేయాలని కమిటీ కోరుకుంటోంది మరియు అత్యవసర భావనతో వ్యవహరించాలని మంత్రిత్వ శాఖను కోరింది. వారి నివేదిక స్పష్టంగా ఉంది. 2014 నుండి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది, కాని పెన్షన్ అలాగే ఉంది. ద్రవ్యోల్బణం మరియు ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్ను తీవ్రంగా పెంచాలని కమిటీ గట్టిగా సిఫార్సు చేస్తోంది. కనీస పెన్షన్ను ₹2,000కి పెంచే ప్రతిపాదనను 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని, కాని అది ఆమోదించబడలేదని కార్మిక మంత్రిత్వ శాఖ ప్యానెల్కు తెలియజేసింది. తరువాత 2024 నుంచి 25 వరకు బడ్జెట్కు ముందు ఈ ప్రతిపాదనను మళ్లీ చర్చించారు. ఈ సంవత్సరం బడ్జెట్కు ముందు ఈపీఎస్ 95 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు ₹7,500 పెన్షన్ కోసం తమ డిమాండ్ను నొక్కి చెప్పింది. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలిస్తుందని ఆర్థిక మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ చిన్న పెంపునకు సూచనలను విమర్శించింది. ₹7,500 కంటే తక్కువ ఏదైనా అన్యాయం మరియు పదవీ విరమణ చేసిన వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సరిపోదని వాదించింది. 36 లక్షలకు పైగా పెన్షనర్లు ఇప్పటికీ 2014లో నిర్ణయించిన ₹1,000 కనీస వేతనం కంటే తక్కువగా పొందుతున్నారు. ఈ పెంపు గడువు ముగియడమే కాకుండా మనుగడకు కూడా అవసరమని కమిటీ నొక్కి చెబుతోంది. ప్రభుత్వం ఇప్పుడు గణనీయమైన సవరణను పరిశీలిస్తోంది. కనీస ఈపీఎస్ పెన్షన్ నెలకు ₹7,500కి పెరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 60 మిలియన్లకు పైగా ఉన్న మరియు భవిష్యత్తులో పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రతిపాదనలో ప్రభుత్వ సహకారంలో పెరుగుదల మరియు ద్రవ్యోల్బణ సూచికను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. అయినప్పటికీ అధికారిక నోటిఫికేషన్ మరియు తుది వివరాలు ఇంకా వేచి ఉన్నాయి. అమలు చేస్తే ఈ పెంపు 2025 మధ్యకాలం నాటికి అమల్లోకి రావచ్చు. అర్హత కలిగిన పెన్షనర్లకు బకాయిలు ఉండవచ్చు. ఈపీఎస్ 95 పెన్షన్ అర్హత మారదు. అర్హత సాధించడానికి ఉద్యోగులు కనీసం 10 సంవత్సరాలు పనిచేసి 58 ఏళ్లు నిండి ఉండాలి. 50 ఏళ్ల వయస్సులో ముందస్తు పదవీ విరమణ చేయవచ్చు, తక్కువ ప్రయోజనాలతో. ఈ పథకం కుటుంబ పెన్షన్లు మరియు వైకల్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సంక్షిప్తంగా, సంవత్సరాల స్తబ్దత తర్వాత ఈపీఎస్ చివరకు సమీక్షలో ఉంది. కనీస పెన్షన్ను ₹1,000 నుండి ₹7,500కి పెంచాలని ప్రభుత్వంపై యూనియన్లు, పెన్షనర్లు మరియు పార్లమెంటరీ ప్యానెల్ ఒత్తిడి ఉంది. జీవన వ్యయం పెరిగింది. పెన్షనర్లు ఇబ్బంది పడుతున్నారు. సమీక్ష జరుగుతోంది మరియు ఫలితం లక్షలాది మందికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనాన్ని తెస్తుంది. దేశవ్యాప్తంగా పెన్షనర్లు సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే
దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.